పులివెందులలో ఉద్రిక్తత కొనసాగుతుంది. వైసీపీ నేతల కారుపై టీడీపీ నేతల దాడులను తీవ్రంగా ఖండించింది ఫ్యాన్ పార్టీ. పులివెందులలో భారీ ర్యాలీ తీసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఎస్పీ కోయ ప్రవీణ్ వైసీపీ ప్రచారాన్ని పత్తి వ్యాపారంతో పోల్చడంపై అంబటి మండిపడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. గత 2 రోజులుగా వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతూ ఉండడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 4వ తేదీ వైసీపీ నేతల వాహనాన్ని ధ్వంసం చేసి దాడికి పాల్పడిన ఘటన మరొక ముందే వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు వైసీపీ నేత వేముల రాముపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడులలో వేముల రాముతో పాటు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గాయపడ్డారు. పులివెందుల మండలంలోని నల్లగొండవారిపల్లెలో ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రయాణిస్తున్న వాహనాలను టీడీపీ నేతలు అడ్డుకుని కార్లతో వైసీపీ నేతల కార్లను గుద్ది ఆపై కర్రలతో దాడులు చేశారు. ఈ దాడిలో వేముల మండల వైసీపీ ఇన్ఛార్జ్ వేముల రాము తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు చెయ్యి విరిగింది. వైసీపీ నేతలు ప్రయాణిస్తున్న 3 కార్లను టీడీపీకి చెందిన నేతలు చుట్టుముట్టి కార్లతో గుద్ది ఆపై కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వేల్పుల రాముతో పాటు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు పులివెందుల ఆసుపత్రిలో ప్రాథమిక వైద్య చికిత్స నిర్వహించిన అనంతరం పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ నేతలపై టీడీపీ నేతల దాడులను నిరసిస్తూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పులివెందులలో ఉప ఎన్నికలు సజావుగా నిర్వహణకు పోలీసులు సహకరించాలని, తమ సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు. వైసీపీ నేతలపై దాడి చేసిన ఘటనలో 25 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైసీపీ నేత వేముల రాముపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కింద కేసు పెట్టారు. టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి తమ్ముడు భరత్ రెడ్డితో పాటు మరో 24 మందిపై కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ నేత ధనుంజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు. వేముల రాముతో పాటు హేమాద్రిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు వైసీపీకి చెందిన 10 మంది నేతలతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశారు.